హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి పొద్దున్నే పుదీనా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళ నాకైతే రోటి పచ్చడి తినాలని అనిపిస్తుంది. చాలా రోజులు అయిపోయిందనమాట తినక. అందుకని ఇవాళ పుదీనా అండ్ టొమాటో పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. చట్నీలు ఎప్పుడు కొంచెం ఓపిక చేసుకునైనా రోటిలో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇంకా ఏంటంటే టొమాటోస్ని నీళ్ళలో కడిగేసి నీట్గా, అట్లాగే పుదీనాను కూడా మొత్తం, ఈ పుదీనా అయితే నేను కుండీలో పెంచుకున్నా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. చట్నీ అయితే ఎంతైనా మన సొంతది కదా. చూడండి, అన్ని టమాటాస్ని, పచ్చిమిర్చిని, పుదీనాని అంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అందులో వేసేసాను. వేసిన తర్వాత ఈ లోపు ఏంటంటే నేను టొమాటోస్ని కూడా కట్ చేసేసాను అనమాట. ఇంకా పుదీనాను కూడా అట్లా ఆకులాకులుగా ఉంటే బాగుండదు అనేసి నేను కొంచెం లైట్గా కట్ చేస్తాను. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఇంకా ఏంటంటే కొంచెం ధనియాలు ఉంటే మీ దగ్గర కనుక ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు, ఇంకా అందువల్ల నేను వేయలేదన్నమాట. ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత తీసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోండి. ఈసారి అయితే టమాటో రోటి పచ్చడికి నేనైతే ఓన్లీ ఆయిల్లోనే చేస్తున్నాను. అయితే ఇది ఆయిల్తో చేస్తేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ముక్కల్ని ఏం చేయాలంటే కొంచెం జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మగ్గనివ్వండి బాగా. కొంచెం ఇంకా 70% మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పుదీనాని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని పెట్టుకోండి, అందులోని కలిపేయండి. దాంతోపాటు ఇది కూడా మగ్గిపోతుంది అనమాట. మంచిగా మగ్గి స్మెల్ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అంటే మన ఇంట్లోది కదా, నాటుది, అది కూడా పుదీనా ఎంత బాగుందంటే ఫ్లేవరు. ఇంకా మూత పెట్టేసుకొని కొంచెం నువ్వులు సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దు. ఇందులోకి నువ్వులు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. వీటన్నిటిని తీసుకెళ్ళి రోట్లో దంచుకుందాము. ముందు పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అందులో యాడ్ చేసేసి మెత్తగా దంచేసుకొని అందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మెత్తగా దంచుకోండి. ఇందాక నువ్వులు చూపించాను కదా, అది నేను రెండింటికని తీసాను. కొంచెం కారం పొడిలోకి, కొంచెం టొమాటో ఈ పచ్చళ్ళలోకి అనమాట. అందుకని కొంచెం వేసాను. ఇక అది కూడా మెత్తగా నలిగిన తర్వాత టొమాటో పుదీనా ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మెత్తగా రుబ్బుకోండి ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో అసలు. అందులోకి ఇంకొంచెం మీడియం సైజు ఆనియన్ కూడా తీసేసి మంచిగా కట్ చేసుకొని ఒక ఆనియన్ని 4 పీసులు చేసేసుకొని అందులో వేసుకోండి. చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనకు తగులుతుంటే కచ్చపచ్చగా దంచుకొని ఉల్లిపాయ వేస్తే నోటికి తగులుతుంటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను చేసిన టోటల్ పచ్చడి అనమాట. దీన్ని ఏం చేద్దామంటే పోపు చేసుకుందాం అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని కొంచెం నేను మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి నోటి తగిలేటప్పుడు తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుందని. దాన్ని ఏం చేశానంటే ఇంకా మనం పోపు చేసుకుని ఆ పచ్చడిని ఇందులోకి తిప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా చల్లారిన తర్వాతే వేరే గిన్నెలోకి తీసుకొని మూత పెట్టండి. లేదంటే వేడివేడి మీద పెట్టేస్తే చట్నీ అనేది స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇట్లా చేయండి. చూడండి, నేను చేసిన చట్నీ అయితే చాలా బాగుందన్నమాట. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది.